అల్లు అర్జున్ పుష్ప 2 ఈ సినిమా చాలా బాగా గుర్తే ఉంటుంది. ముఖ్యంగా హైదరాబాద్ వాసులకి, తెలంగాణ తెలుగు ప్రజలందరికీ. ఎందుకంటే ఆ రోజు రిలీజ్ రోజున ఒక ప్రాణం కోల్పోయి ఇంకొక చిన్న ప్రాణం చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఆ టైంలో మనం చూసాం. ఏదైతే ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్నటువంటి థియేటర్‌కి సినిమా చూద్దామని వెళ్ళిన వాళ్ళు చాలా ఇబ్బంది పడి ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. అయితే ఇంకొక అబ్బాయి శ్రీతేజ్ మనందరికీ తెలుసు. ఆ రోజు కోమాలోకి వెళ్ళిపోయి చాలా ఇబ్బంది పడి, ఆ తర్వాత ఆ ఇష్యూ అల్లు అర్జున్ అరెస్ట్ వరకు వెళ్ళి దేశవ్యాప్తంగా కూడా సంచలనం రేపినటువంటి పరిస్థితి. అల్లు అర్జున్‌కి సంబంధించినటువంటి కొంత ఏదైతే తనకు ఉన్నటువంటి మంచి పేరు అదంతా కూడా కొంత డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. అయితే దీన్ని ఏదో ఒక రకంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ సన్నిహితులు అందరూ కూడా కొంత కవర్ చేసుకునేటువంటి పని చేసుకున్నా కానీ, చాలామంది బయట వాళ్ళందరూ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అల్లు అర్జున్ చూడట్లేదు, అల్లు అర్జున్ పట్టించుకోవట్లేదు, అల్లు అర్జున్ గాలికి వదిలేశాడు, ఇష్టం వచ్చినట్టు చేశారు. అసలు శ్రీతేజ్ ఏమైపోయాడు? శ్రీతేజ్ బాగున్నాడా? బాలేదా? అసలు ఏంటి పరిస్థితి? ఇవన్నీ కూడా ఎవరికీ తెలియదు. అయితే రీసెంట్‌గా అల్లు అర్జున్ గారు, మళ్ళీ అల్లు అరవింద్ గారు, బన్నీవాసు గారు ఇద్దరు కూడా శ్రీతేజ్‌ని చూడటానికి హాస్పిటల్‌కి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి విజువల్స్ ఒకసారి మీకు చూపిస్తాను. నాకు కొంచెం ఐ ఓపెనింగ్ పెరుగుతుంది, కాన్షియస్నెస్ పెరుగుతుంది. సో దెన్ వి స్లోలీ టేకింగ్ అవుట్ థెరపీ ఆర్ వాకింగ్ అవుట్ ఎక్సర్సైజెస్. స్లో గ్రాడ్యువల్ ప్రాసెస్ that represents are nowadays doing. It is right and it is growing brain కాబట్టి we are expecting. అదే మనకి అడల్ట్ బ్రెయిన్ అయితే రికవరీ అనేది కొంచెం ఛాన్సెస్ తక్కువ. ఇది అప్కమింగ్ గ్రోయింగ్ బ్రెయిన్ కాబట్టి ఇస్తున్నాను. సో హోప్ఫుల్లీ బ్రెయిన్ విల్ గెట్ న్యూ ఏరియాస్ అండ్ డెవలప్. సో ఇదనమాట. అంటే శ్రీతేజ్ పరిస్థితిని వివరంగా అడిగి అల్లు అరవింద్ గారు కూడా తెలుసుకుంటున్నారు. అంటే తన పరిస్థితి ఎలా ఉంది? కొంచెం బాగానే రికవర్ అవుతున్నాడు. కొంచెం ఐస్ అయ్యి ఓపెన్ చేసి చూడటం ఇలాంటివన్నీ కూడా చేస్తున్నాడు. తనకి కొంచెం బ్రెయిన్ అది డ్యామేజ్ అవ్వటం వల్ల కొంత కొంచెం టైం పట్టేటువంటి పరిస్థితి ఉంది. రీహాబిలిటేషన్ సెంటర్లో కూడా తనని ప్రస్తుతానికి తను రికవర్ అవుతుండడానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతున్నాయి. అలాగే అల్లు అరవింద్ గారు కూడా లేచి నించుని తను పరిస్థితి ఏమైనా ఉందా అని అంటే డెఫినెట్‌గా ఉంది. తను ఇప్పుడు చిన్నపిల్లవాడే కాబట్టి ఆ బ్రెయిన్‌కి సంబంధించింది ఇంకొంచెం పెరిగేటువంటి పరిస్థితే ఉంటుంది కాబట్టి, ఎదుగుతున్నటువంటి వయసు, ఎదుగుతున్నటువంటి బ్రెయిన్ కాబట్టి డెఫినెట్‌గా తను నడిచేటువంటి అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ప్రస్తుతానికైతే తను ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే కొంత ఇబ్బందిగానే ఉన్నాడు. కొంత అంత ఎక్కువగా ఇంకా బయటికైతే లోకాన్ని చూసేటువంటి పరిస్థితిని, పరిచయం తనకి తెలుసుకునేటువంటి పరిస్థితిని అయితే కనిపించట్లేదని అనిపిస్తుంది. సో ఏదేమైనా సరే అల్లు అర్జున్ గారి ఇష్యూ మనందరికీ తెలుసు. అది ఎంత పెద్ద వివాదమైందో, ఎంతవరకు వెళ్ళిందో. కొంతవరకు అల్లు అరవింద్ గారు ఎప్పుడూ కూడా ఆ వెనకాల ఉండి ఆయన చేసేటువంటి కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు. అది నాకు తెలిసి ఈరోజు అంటే చాలామంది తిట్టుకుంటూ ఉండొచ్చు కూడా, అల్లు అర్జున్ గారికి మళ్ళీ సపోర్ట్ చేస్తున్నావు, అల్లు అర్జున్ గారికి ఇదే ఆయన చేసింది తప్పు కాదా, ఒప్పు అని అంటావా అని అనుకుంటారేమో. నేను అనేది ఏంటంటే, ఇంత అంటే అందరూ మర్చిపోయినా కూడా ఆ కుటుంబం మర్చిపోలేదు. శ్రీతేజ్‌ని ఆ కుటుంబం చాలా దగ్గరుండి మానిటరింగ్ చేసుకుంటుంది. ఆ పిల్లోడి పరిస్థితిని, ఆరోగ్య పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు చూసుకుంటుంది. కంప్లీట్‌గా ఆ శ్రీతేజ్ గురించి ఆ కుటుంబం కూడా చాలా ఎక్కువగా ఇంపాక్ట్ చూసుకుంటూ వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం అనేది కూడా చేస్తుంది అని చెప్పడం మాత్రమే. ఇది ఎవరు చేసినా సరే ఒకవేళ చెయ్యకపోతే చేయలేదనే చెప్తాం, చేయిస్తే చేశారని చెప్తాం. ఇక్కడ తనకు కావాల్సినటువంటి మోరల్ సపోర్ట్, అటు మెడికల్ సపోర్ట్ కావచ్చు, ఆ కుటుంబానికి, వాళ్ళ తండ్రికి, ఇంకొక పాపో బాబో ఉన్నారు వాళ్ళకి కావచ్చు, అల్లు అరవింద్ గారు, అల్లు అర్జున్ గారు కూడా కొంత బలమైనటువంటి సపోర్ట్ ఇస్తున్నారా అనుకోవాలి. ఇక్కడ మనం చూడాల్సింది చిరంజీవి గారిని తిట్టారా, చిరంజీవి పవన్ కళ్యాణ్ గారిని తగ్గించారా, వైఎస్ఆర్‌సీపీకి సపోర్ట్ చేశారా, ఇంకొకళ్ళు సపోర్ట్ చేశారా? ఆ విషయంలో మాత్రం డెఫినెట్‌గా అల్లు అర్జున్ గారిది 100% తప్పే. ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధిని కోరుకోనటువంటి ఏ వ్యక్తి అయినా సరే, ఒక ఒక అరాచక పాలనని కోరుకున్నటువంటి ఎవ్వరైనా సరే, అల్లు అర్జునే కాదు ఎవరైనా సరే అది తప్పని అనాలి. ఇది మానవతకు చూసుకోవాల్సినటువంటి విషయం, మానవత్వానికి చూసుకోవాల్సినటువంటి విషయం. డెఫినెట్‌గా ఆ రోజు అల్లు అర్జున్ గారు వెళ్ళటం అనేది తప్పే అనుకోవాలి. జరగకూడనిది జరిగిందని అనుకోవాలి. పిల్లాడికి మళ్ళీ తను న్యాయం చేస్తే గనక ఆ పిల్లోడు కోలుకొని బలంగా మనలాగా మళ్ళీ సమాజంలో తిరిగితే
అల్లు అర్జున్ గారు ఎంత బలంగా చూసుకుంటారో కూడా మనకు తెలుసు. సో, అలా ఆ రకంగా కూడా అల్లు అర్జున్ గారు చేసిన దాన్ని మంచి చేస్తే మంచి అనాలి, తప్పు చేస్తే తప్పని అనాలి. సో, ఏదేమైనా సరే 'శ్రీతేజ్‌కి' సంబంధించినటువంటి ఇష్యూ హెల్త్ బులెటిన్ అనుకోవచ్చు, లేదంటే ఇంకొకటి అనుకోవచ్చు. ఒక మంచిగానే తను కోలుకోవాలనుకుందాం. అందరి పిల్లల్లాగానే తను కూడా యాక్టివ్ అయ్యి ఆడుకోవాలని, తన జీవితాన్ని తను హ్యాపీగా లీడ్ చేయాలని కోరుకుందాం.